మిగతా అన్నిట్లో కూడా అబద్ధ ప్రచారాలతో అసత్య ప్రచారాలతో మనం చేసిన వాటిని మనం చెప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అబద్ధ పునాదుల మీద ఇలా అధికారంలోకి రావడం జరిగింది. 3 నెలల్లోనే వాళ్ళు అనేక విషయాలు చెప్పిండ్రు. అన్ని విషయాలు కూడా మన ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళు వివరిస్తారు. మీ అందరికీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను చెప్పే 2 విషయాలు. ఒకటి, గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారి పాలనలో మనం చేసిన విషయాలన్నీ కూడా ఇలా ప్రజల ముందు తీసుకెళ్లాలి. మంచినీళ్ళ విషయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం మిషన్ భగీరథ ద్వారా సక్సెస్ అయి ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చింది. పార్లమెంట్ లో పదే చెప్పడం జరిగింది. అదే కాకుండా మన ప్రజల యొక్క అనుభవంలో ఉన్నది. ఎందుకు ఇవాళ మనం ఎస్టాబ్లిష్ చేసిన బ్రహ్మాండమైన మిషన్ భగీరథను ఇవాళ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మళ్ళా కూడా బిందెలు పట్టుకొని మొత్తం కూడా ట్యాంకర్ల కోసం ఇలా ప్రజలు అల్లాడుతున్నారని చెప్పేసి మనం గమనించాలి, వాళ్ళందరికీ తీసుకెళ్లాలి. 24 గంటల కరెంటు గురించి కూడా మనందరికీ తెలుసు. అది ఇంటి కోసమైనా, పరిశ్రమ కోసమైనా, వ్యవసాయం కోసమైనా, దేనికోసమైనా కూడా కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చింది ఇలా గత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకు ఇలా ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ ని వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు? అన్నిటికీ కోతలు వార్తలు ఎందుకు పెడుతున్నారు? దయచేసి మనం అందరూ కూడా చెప్పాలి. ముఖ్యంగా మన అంతా కూడా వ్యవసాయ నియోజకవర్గం 7 పార్లమెంట్ 7 శాసనసభలో కూడా మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడే మొత్తం ఉంటది. ఇవాళ రైతు బంధు 11 సార్లు ఇచ్చినాం, 75,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 12వ విడతకి 7,500 కోట్ల రూపాయలు కూడా మనం బ్యాంకులో పెట్టినాం. కానీ మనకు ఇవ్వకుండా హరీష్ అన్న మన పాలకుర్తికి వచ్చి అదే రోజున మన యొక్క మద్దూరుకు వచ్చి బచ్చన్నపేటకు వచ్చి బ్యాంకులో వేస్తామని చెప్తే అదే రోజు వీళ్ళు ఎయ్యనియద్దు, పైసలు పడితే వీళ్ళందరికీ ఓట్లు వస్తాయని చెప్పి చేసిండ్రు. 7,500 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టినాం. ఎందుకు 7,500 కోట్లు 12వ విడత ఇవ్వాల్సిన ఇవ్వలేదు? వాటన్నిటి కూడా ఎవరు తీసుకున్నారు? ఏ కాంట్రాక్టర్లు తీసుకున్నారు? ఏ కమిషన్ లిస్ట్ ఇచ్చిండ్రు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం నిగ్గదీయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇవాళ ఊర్లలో ఇంతకుముందు మన జనగామ గాని ఈ ప్రాంతంలో గాని కొన్ని చోట్ల కాళేశ్వరం నీళ్లు వస్తాయి. జనగామ ప్రాంతంలో ఉన్నట్లయితే దేవాలయాలకు వస్తాయి. మేము గత 3 సంవత్సరాలుగా 2 పంటలకు అన్ని చోట్ల నీళ్ళు ఇచ్చినాం. ఎందుకు దేవాలయం నుంచి నీళ్లు ఎత్తిపోయలే? తపాసుపల్లి ఎందుకు నింపలే? మద్దూరు దగ్గర ఉన్న బ్లద్నూర్ రిజర్వేర్ ఎందుకు నింపలే? మా పంటలు ఎందుకు ఎండగొట్టిందని చెప్పేసి మనం తప్పనిసరిగా తీసుకోవాలి. కాళేశ్వరంలో భాగంగా ఉన్న తుంగతుర్తి గాని సూర్యాపేట వరకు కూడా నీళ్లు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయినారు? 3 సంవత్సరాలు మనం ఇచ్చినాం. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తగలిగి ఉండి కూడా వాళ్ళు ఎత్తలే. ఇవాళ కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు ఇవాళ రైతు కోసం యాత్ర మొదలు పెట్టగానే కాళేశ్వరంలో నీళ్లు ఎత్తుతా ఉన్నారు. అదే